విశాఖ జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని క్రీడా మైదానాలను నిర్మించాల్సిన అవసరం ఉందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు జీవి రామచంద్రరావు పేర్కొన్నారు. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి అనేక మంది ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారన్నారు. వీరికి ప్రభుత్వం తరపున మరింతగా సహాయ సహకారాలు అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తారన్నారు. క్రీడాకారుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం నగరంలో ప్రత్యేకంగా ఒక ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ హెడ్ కోచ్ ఎం శేషమోహన్, కోచ్లు వి మోహన్ కుమార్, ఎస్ గణేష్, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేడం గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పోర్ట్స్ వివిధ రకాలైన రంగాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్లకి, అలాగే పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కొండలరావు గారు. ఈరోజు కొండలరావు గారు చనిపోయి దగ్గర 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండడం అంటే బహుశా ఇదేనేమో. ఎందుకంటే రామకృష్ణ లాంటి శిష్యులు ఉండబట్టి ఈరోజు అతని పేరు మీద చనిపోయి ఇంతకాలం అయినప్పుడు కూడా అతని పేరు మీద పెట్టి ఈరోజు సమ్మర్ క్యాంప్ అతని పేరు మీద ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి శిష్యం కాదు. అలాంటి శిష్యులు తయారు చేసినటువంటి కొండలరావు గారికి నిజంగా మంచి స్పోర్ట్స్లో మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అతను. అలాగే రామకృష్ణ ఇలా శిష్యులందరినీ ఎంతోమందిని తయారు చేసినటువంటి వ్యక్తి అతను. అయినా రామకృష్ణ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, ఈ ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అతనికి, చాలా ప్రాణం కూడా. దాన్ని నమ్ముకునే పోర్ట్లో ఉద్యోగం వచ్చింది. పోర్ట్లో ఉద్యోగం చేస్తూ అతనికి ఉన్న కళని ఇంకొకరికి ఎవరికైనా చేయాలనే ఉద్దేశంతో చాలామంది శిష్యుల్ని తయారు చేశాడు మా రామకృష్ణ. అలాగే సమ్మర్ క్యాంప్ ఈరోజు కొండరావు గారు జ్ఞాపకార్థంగా సమ్మర్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. పెట్టి ఈ 45 రోజులు పిల్లలందరూ కూడా పేరెంట్స్తో పాటు వచ్చి ఈ విధంగా సపోర్ట్ చేస్తూ రామకృష్ణ స్పోర్ట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్న ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ 45 రోజులు పిల్లలు నేర్చుకున్నారు. కాబట్టి ఈ విద్యని ఇక్కడితో వదిలేకండి. ఎందుకు స్కూల్స్ బిజీ లైఫ్లో 45 రోజులు నేర్చుకున్నాం కదా, సెలవులు 45 రోజులు వచ్చాయి కదా, ఈ 45 రోజులు చేసుకోవడం కాకుండా అలా వదిలేస్తే మళ్ళీ పిల్లలు యొక్క ఇది యాక్టివిటీ తగ్గిపోద్ది. కాబట్టి ఈ 45 రోజులు వాళ్ళకి అలవాటు అయింది. తెల్లవారు లేగడం, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్గా వచ్చి గ్రౌండ్లో పార్టిసిపేట్ చేయటం, ఈవెంట్లో కండక్ట్ చేయటం, ఇలాగా అన్నిట్లో కూడా ముందుకు రావడం, ఇక్కడ వాళ్ళందరూ కూడా స్నేహితులుగా అందరూ కలిసిమెలిసి ఉండటం, ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ పోతే వదిలేయకుండా దీన్ని మళ్ళీ ముందుకి తీసుకెళ్తూ మీ పిల్లలకి ఏ రంగంలో ఇష్టం ఉందో చూసి ఆ రంగంలో కానీ మీరు కానీ షైన్ చేయగలిగితే నిజంగా మీ పిల్లలు మంచి స్థాయికి వస్తారని ఈ సందర్భంగా చెప్తూ, మరో విషయం, ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత బీచ్ రోడ్లో మేము ఒక కార్యక్రమం చేద్దామని ఈ ఫుట్బాల్ అసోసియేషన్ వారు ఏముంది చిన్నారావు గారు చేద్దామని మా రామకృష్ణ కొంతమంది వచ్చి మాకు వచ్చి కలవడం జరిగింది. దానికి ఏ విధమైనటువంటి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా కావాలి, నా వంతు 100% నేను సాయం చేస్తాను. నేను భరోసాగా ఉంటాను. నేను ఎందుకంటే మా ఫాదర్ స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి నాకు ఒక చిన్న స్పోర్ట్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల పెడుతుంటానండి. చెస్ అని, వాలీబాల్ అని, కబడ్డీ అని రకరకాల కార్యక్రమాలు. ఇవన్నీ పక్కన పెడితే మీకు నేను ఇచ్చే ఆడుకోండి. మీకు ఆట స్థలాలు కూడా లేవు. మా టైంలో ఏంటంటే విశాలమైన స్థలం ఉంది, 2 నెలల మధ్యలో ఉంటే ఒక బాల్ పెట్టుకెళ్ళి ఆడిస్తున్నారు. ఇది స్థలాలు లేవు. గవర్నమెంట్ ఎక్కడో స్థలం ఏదో ఇవాళ 40 ఏళ్ళ తర్వాత నేను ఈ గ్రౌండ్కి వచ్చాను. ఇవాళ అప్పటి పరిస్థితికి ఎప్పుడు పరిస్థితి చూస్తుంటే నాకు ఎంట్రన్స్లో వచ్చేసరికి కదా చాలా ఆనందం ఉంటుంది. విశాఖపట్నం ఇలాగ స్థలాన్ని తయారు చేశారా అని. ఇందులో ఎన్నో అసౌకర్యాలు ఉంటుంది. అట్లాంటి దాన్ని కార్పొరేషన్ వాళ్ళు చక్కగా తయారు చేశారు. వాటన్నిటికీ పెద్దలు ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. ఆఫీసర్స్ అయితేనేమి, కార్పొరేటర్స్ అయితేనేమి,
ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు. ఈ ఫుట్బాల్ అసోసియేషన్కి ఏంటంటే వెన్ను గెవగా ఉంటే డాక్టర్ ఆదినారాయణ గారు అందరికీ తెలుసు. ఆయన అందరిలాగా వచ్చి కుర్చీలో కూర్చునేవాడు కాదండి. ఆయన వచ్చి గ్యాలరీలో కూర్చునేవాడు. గ్యాలరీలో కూర్చుని ఎవరు ఆడుతున్నాడు వాడు ఎలా చూసేవాడు, బయట కూర్చొని కూర్చోవాడు. మీకు విశాఖపట్నంలో